నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాసఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాసఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జూన్ నెలలో అసలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వివరించండి. మిథున రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారికి మిథునంలోనే శుక్రుడు, బుధుడు ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలో గురుడున్నాడు. 24వ తారీఖున బుధుడు కర్కాటకంలో పెడుతున్నాడు. 9వ తారీఖున శుక్రుడు కర్కాటకంలో పెడుతున్నాడు. ఈ క్రమాలంతని కూడా మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే, ఆరంభంలో అంటే 9వ తారీఖు లోపల మనం పెట్టుబడులు పెట్టడం కోసం ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తుంది. ఆ పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆకర్షణకి లోబడి పెట్టకూడదు. ఆ వస్తువు యొక్క విలువకు తగినట్టుగా పెట్టాలి తప్ప ఆకర్షణకు లోపడకూడదు. అలాగనే మనకు సూర్యుని యొక్క చలనం అంత అనుకూలంగా లేదు. ఆ కారణంగా ఎందుకని అంటే 16వ తారీఖు లోపులోనేమో ఏ స్థానంలో సూర్యుడు ఉంటున్నందువలన ప్రభుత్వానికి సంబంధించి చెల్లించవలసినటువంటి పాత బకాయిలు ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ చెల్లించాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి, ఖర్చు పెరుగుతుంటుంది. అందుకని 16వ తారీఖు తర్వాత ఈ శుక్రుడు, బుధుడు సూర్యుడితో కలవడం వలన వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది. ఉదాహరణకి బుధుడికే మెయిన్గా, ఎందుకంటే శుక్రుడు ముందే వెళ్ళిపోతున్నాడు కదా 9వ తారీఖుని. అందుకని 16వ తారీఖు తర్వాత బుధుడు, సూర్యుడు కలిసి ఉండడం వలన తమ యొక్క పెట్టుబడులు కానీ సామర్థ్యం కానీ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగనే ద్వితీయంలో గురుడు ఉన్నందువలన, అతడు ఉచ్చలో ఉన్నందువలన మాట విలువ బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది. అలాగే మనం చేసేటువంటి పనులలో కుటుంబం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి, పిల్లల అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు సులభంగా నెరవేరుతుంటాయి. అంతేకాకుండా ప్రముఖులతో పరిచయాలు కూడా బాగా పెరుగుతాయి. దానివల్ల పలుకుబడి పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అలాగే ఆదాయానికి లోటు ఉండదు. అయితే ఇంకా మనకు గౌరవం పెరగాలంటే, మనం చేసేటువంటి పనులు సమాజానికి ఉపయోగపడాలంటే తెల్లవారుజామున 3 నుంచి 4 వరకు శ్రీదత్త శరణం మమ, 4 నుంచి 5 వరకు జనని గనక వృష్టిం దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రాలు జపం చేసుకుంటూ ఉంటే స్వచ్ఛమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నిటికీ కూడా ఏం చేయాలి అంటే, ప్రణాళికలన్నీ సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. అవి పూర్తయిపోయినట్టుగా భావన చేయాలి, విజువలైజ్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఆ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ఆలోచించేటువంటి విషయాలు కానీ కార్యరూపం దాల్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికారులు మనకి యొక్క పనితీరుకి ఆనందపడతారు. కానీ ఏమవుతుంటుంది, పనుల్లో ఆలస్యాలు జరుగుతుంటాయి. ఈ ఆలస్యాలు కొంతవరకు మనకి చికాకును కలిగిస్తాయి, పై అధికారులకు కూడా చికాకును కలిగిస్తాయి. కారణం ఏమిటి అంటే, దశమ స్థానంలో శని యొక్క సంచారం అలా ఉందన్నమాట. దాన్ని మనం అధిగమించాలంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయాసింధో ధర్మం రక్షస్వ హే ప్రభో అనేటువంటి మంత్రాన్ని కనుక మనం జపం చేసుకున్నట్లయితే ధర్మంగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేయగలుగుతాం. తద్వారా పనులు సకాలంలో నెరవేరుతాయి, శని దోషాలను అధిగమించేలా తయారవుతాయి. అలాగే కుటుంబ జీవితం కూడా సాఫీగా కొనసాగిపోతుంటుంది. అలాగే జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగాదుల్లో పురోగతికి అవకాశం ఉంది. అయితే ఆమె కూడా జపం చేయాలి. ఏం చేయాలి అంటే, శ్రీ రాజమాతంగై రాజశ్యామలాయై ఉద్యోగదాయిన్యై నమః అనే మంత్రాన్ని సూర్యోదయానికి ముందే 5 నుంచి 6 వరకు చేయాలి. అలాగనే విదేశాల్లో ఉండేటువంటి పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. అలాగే విద్యార్థులకి చదువులో అవకాశాలు మెరుగవుతుంటాయి. ఆ చదువులో ఇంకా అభివృద్ధి కలగడం కోసం అని చెప్పి తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని కనుక ఆ పిల్లలు చేసుకుంటూ ఉంటే, అలాగే పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో
పెద్దవాళ్ళు కూడా ఇంటి దగ్గర ఆ 3 గంటలు ఈ మంత్రాన్ని జపించినట్లయితే వాళ్ళకి విజయాలు బాగుంటాయి, అభివృద్ధి బాగుంటుంది, విద్యాశక్తి బాగుంటుంది. ముఖ్యంగా విద్య యొక్క పరమ ప్రయోజనం తెలుసుకోగలుగుతారు విద్యార్థులు. వర్తమాన కాలంలో నువ్వు ఎందుకు చదువుతున్నావు అంటే ఉద్యోగం చేయడం కోసం చదువుతున్నాను అంటున్నాడు. ఉద్యోగం చేయడం అంటే అర్థం ఏమిటి? తనకు ఉండేటువంటి శక్తిని ఎదుట వ్యక్తికి ఇంకో వ్యక్తికి లాభపరిచేలా చేసి ఆ లాభంలో కొంత భాగం మాత్రం తాను తీసుకోగలగడం ఉద్యోగం. అదే తన యొక్క శక్తియుక్తుల్ని పూర్తిగా సద్వినియోగం చేయడం వ్యాపారాధికంలో కానీ, అలాగే మనకి కొన్ని సంస్థలు స్థాపించి కార్యక్రమాలు సాధిస్తుంటారు. ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తుంటారు. అటువంటి ఉత్పాదక రంగంలో కానీ తమ శక్తియుక్తుల్ని వినియోగించినట్లయితే ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాం అన్నమాట. అలాగనే మనకు మనస్సుకి ప్రశాంతి దక్కాలన్నా, విశ్రాంతి దక్కాలన్నా మనం తప్పనిసరిగా రాత్రి 9 నుంచి 3 వరకు పట్టేటువంటి నిద్రకి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా ఎక్కువ విశ్రాంతిని, ఆరోగ్యాన్ని కూడా సాధించగలుగుతాం. దాంట్లో అమృత స్రావం జరుగుతుంది మనకి. అంటే అమృతం ప్రవహిస్తుంది అన్నమాట మన శరీరంలో. అలాగే సాయంకాలపు వేళ 6 నుంచి 7 వరకు ఉండే సమయంలో అరుణాచల శివ అనే మంత్రాన్ని, 7 నుంచి 8 వరకు ఉండేటువంటి సమయంలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వలన మన సొమ్ము, శ్రమ, కాలము ఇవేమి కూడా వ్యర్థం కాకుండా సద్వినియోగం అవుతాయి. మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి, ఇతరులకు కూడా ప్రయోజనాన్ని ఇస్తాయి. అలాగనే విష్ణు సహస్రనామ స్తోత్రం వినడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని ఇవ్వడానికి ఆ విష్ణు సహస్రం వినడం విశిష్టమైన ఫలితాలను అందజేస్తుంటుంది. అలాగనే బుధవారం రోజున రామునికి సంబంధించినటువంటి బాలరామాయణం అంటే రామాయణంలో మొదటి సర్గ అనమాట. ఇది మనం చదువుకోవడం చాలా మంచిది. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా వినడం మంచిది. ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. నిజానికి ప్రతిరోజు చేయొచ్చు. ఇవి రెండూ కూడా ప్రతిరోజు చేయడం అనేటువంటిది మిథున రాశి వారికి చాలా ఉపకరించేటువంటి అంశంగా మనం భావన చేయాలి. ఎందుకంటే రాముని యొక్క లక్షణాలు తన యొక్క అభివృద్ధితో పాటు తన చుట్టూ ఉండేటువంటి వారిని కూడా రక్షించే స్వభావం కలిగినటువంటివి. అందుకని అది చాలా మంచి చేస్తుంది అన్నమాట. సమాజానికి మంచి చేస్తుంది, మనకి మంచి చేస్తుంది. ఇలా కూడా మన ఇల్లు బాగుంటే చాలు అనుకుంటే సరిపోదు. పక్కింటి వాడి ఇల్లు అంటుకుంటే మనకు కూడా దాని ప్రభావం పడుతుంది. అందుకని మనం అందరి యొక్క మేలును కోరేటువంటి లక్షణం మన భారతీయంలో మాత్రమే ఉంది. సకల జనులకు శ్రేయస్సును కలిగేటువంటి లక్షణం మన భారతీయంలో ఉందన్నమాట. అందుకని దాన్ని చేయడం చాలా మంచిది. ఆ లక్షణమే మనని కాపాడుతుంటుంది, ధర్మాన్ని కాపాడుతుంది, పుణ్యాన్ని కాపాడుతుంటుంది. గురువుగారు, మరి ఈ రాశి వాళ్ళు పర్టికులర్‌గా చేయవలసిన దానాలు, లేకపోతే వెళ్ళాల్సిన గుడి, పూజించాల్సిన దేవుడు ఏమైనా ఉన్నారా? ముఖ్యంగా లక్ష్మీనారాయణను పూజించుకోవడం మంచిది. విష్ణు సహస్రం వినడం మంచిది. కనకధారాస్తవం వినడం మంచిది. కనకధారాస్తవం 3 సార్లు వింటూ ఉన్నట్లయితే, అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం వింటూ ఉన్నట్లయితే మనకి అన్ని విధాలా మేలు కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, సంపద వృద్ధి చెందుతుంది. అలాగనే జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రం ద్వారా అమ్మవారికి కనకాభిషేకం చేస్తున్నట్టు భావన చేస్తే సంపద వృద్ధి చెందుతుంది. అలాగే పశువులకు కాస్త గడ్డేస్తే సకల గ్రహ దోషాలు పోతాయి. చాలా మంచిది. ఓకే. గురువుగారు, మిథున రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని చాలా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్‌లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.